రామ్ చరణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కదిలించినా, వాళ్ళు చిరంజీవి గారి సెట్‌లో దెబ్బలు తిని ఇంటికొచ్చి, ఆ బాధపడుతున్న రోజులను గుర్తు అయ్యో! చేసుకుంటుంటారు. మీకు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు ఏమైనా కలిగాయా? ఆ! నాన్నగారిని అలా అయిందండి. చూసి? యాహ్! ఏమైందంటే ఒకసారి స్కూల్‌లో దీపావళి సెలబ్రేషన్స్ ఏవో చేస్తున్నారు. నేను బాగా చిన్నదాన్ని. సో, అక్కడ ఏదో చేయి కాల్చుకున్నాను నేను. చేయి కాల్చుకుని చిన్నది. ఇంటికొచ్చి అమ్మకి ఇలా చేయి కాలిందని ఏడుస్తుంటే అప్పట్లో ఏదో షూటింగ్ క్లైమాక్స్ అండి. ఫుల్ ఫైర్ తోటి ఫైట్. అప్పుడు చాలా వరకు కాలింది హ్మ్. నాన్నగారికి ఇక్కడ. సో, అప్పుడు అంది, "నువ్వు ఇలా చిన్న చిన్న వాటికి ఏడవకూడదు చూడు నాన్న అలా చేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఫైట్‌లో ఇలా కాలిపోయింది ఒక సైడ్ అంతా చెయ్యి. నువ్వు కూడా బ్రేవ్‌గా ఉండాలి అలాగా డ్యాడీలాగా" అని అంటే, ఇంక అదొక ఎగ్జాంపుల్‌లాగా తీసుకొని, సరే మనం ఇలా బ్రేవ్‌గా ఉండాలి చిన్న చిన్న వాటికి ఏడవకూడదు హ్మ్. అని అలాగా చూసి అయింది నేర్చుకున్నాం. యూజువల్‌గా చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే, చిన్నప్పుడు గాని, మీరు ప్రొడ్యూసర్ కాకముందు గాని, సినిమా ఇండస్ట్రీకి అంతగా టచ్‌లో లేనప్పుడు, ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? ఎక్కడ చూసేవాళ్ళు సినిమాలు? మన మెయిన్ ఈ ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లోనే చూసేవాళ్ళమండి. హ్మ్. ఫస్ట్ డే, కానీ ఆ కిక్ ఫస్ట్ షో. వేరుగా. ఆ! హ్మ్. అసలు హ్మ్. కంపల్సరీ మన డాటర్‌లాగో ఎలాగో కాదు. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్యాన్ యూ హ్మ్. హావ్ టు సీ ఇట్ ఇన్ ద హ్మ్. సింగిల్ స్క్రీన్ థియేటర్స్. హ్మ్. సో, అక్కడే చూసాం. మోస్ట్‌లీ 95, 99% ఆఫ్ ద ఫిల్మ్స్ అన్నీ అక్కడే ఆయనవి. హ్మ్.